గరుడ పురాణం 4వ భాగం మోక్షం యాత్ర మరియు ధర్మ మార్గం భాగం 4 మోక్షం ప్రాప్తి యాత్ర ప్రారంభం నరకంలో కఠోర శిక్షలను అనుభవించిన ఆత్మ ఇక తన జీవితంలో పాపాలు మరియు దుష్ప్రవర్తనలు కాకుండా ధర్మమార్గంలో నడవడం ద్వారా మోక్షాన్ని పొందడానికి సిద్ధమవుతుంది. ఈ కథలో గరుడ పురాణం మనకు జీవితం ద్వారా సత్కార్యాలు సత్ప్రవర్తనల మార్గం ఎలా ఉండాలో వివరంగా తెలియజేస్తుంది. పాపాలు మన్నించబడటానికి అనుగుణమైన మార్గం. మనకు మోక్షం ప్రాప్తి కావాలంటే మనం పాపాలకు క్షమాపణ కోరుతూ నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. సత్ప్రవర్తనతో జీవించి దేవుని పట్ల భక్తితో ఉండడమే పాపాలకు క్షమాపణ పొందటానికి సరైన మార్గం అని గరుడ పురాణం తెలుపుతోంది. పాపమోక్షానికి పునీతమైన ఆచారాలు ముఖ్యమైనవి. ఇక్కడ పుణ్యకర్మలు ఎలా చేయాలో వివరించబడింది. సత్కార్యాలు మరియు పుణ్యాలు. గరుడ పురాణం ప్రకారం పుణ్యాలు సంపాదించాలంటే మనం కింది పనులు చేయాలి. దానధర్మం, ఇతరులకు సహాయం చేయడం, అన్నదానం చేయడం, పేదవారిని ఆదుకోవడం వంటి కార్యాలు చేయడం. అహింస, ఇతరులకు అన్యాయం చేయకుండా అన్ని జీవుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండడం. సత్యం, ప్రతి మాట సత్యంగా ఉండాలి. అబద్ధం చెప్పడం జీవితంలో అసుర కర్మలలో ఒకటిగా భావించబడుతుంది. భక్తి మార్గం, ఆత్మశుద్ధికి ప్రతిరోజూ ధ్యానం చేయడం, ఆత్మను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా ముక్తి సాధించడానికి సహకరిస్తుంది. పునర్జన్మ చక్రం నుండి విముక్తి. గరుడ పురాణం ప్రకారం మన జీవితం ఒక ప్రదేశం మాత్రమే. ఇది మరణానంతర జీవితానికి మార్గాన్ని సూచిస్తుంది. ఆత్మశుద్ధిగా ఉంటే పునర్జన్మ ఆవశ్యకత లేకుండా మోక్షం పొందే అవకాశం ఉంటుంది. పాపాలు లేకుండా భక్తి, సత్యం, సంతృప్తి, క్షమ, దానం వంటి సత్కార్యాలు ఆత్మను పవిత్రం చేస్తాయి. భక్తి ప్రాధాన్యం. భక్తి మార్గంలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం, సత్ప్రవర్తనలో ఉండటం ద్వారా పాపాలు తొలగి పుణ్యకార్యాలు పెరుగుతాయి. కర్మ చక్రంలో ముక్తి పొందే మార్గం భక్తి మరియు పశ్చాత్తాపం అనే పునీతమైన ప్రవర్తనలు మాత్రమే. ఆత్మను పవిత్రంగా ఉంచితే మరణానంతరం స్వర్గం లోకంలో స్థానం లభిస్తుంది. ధర్మ మార్గం గురించి నీతి పాఠం. ఈ భాగం చివరిలో మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మనం భయంతో పాపం చేయకుండా ధర్మమార్గంలో జీవించాలని తెలుసుకోవాలి. ఆత్మ శాంతిగా ఉండటానికి దైవపథంలో నడుస్తూ సత్యమార్గం పాటిస్తూ జీవించడం ద్వారా మనం పుణ్యాలను పొందవచ్చు. ధర్మానికి అనుకూలంగా మన ఆలోచనలు, మన పనులు ఉంటే మనకు మరణానంతరం మోక్షం లభిస్తుంది.